హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మై రెసిపీ సాంబారు. దానికి ముందుగా నేను పప్పు ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. తర్వాత సొరకాయ, ములక్కాడ, క్యారెట్, ఉల్లిపాయ ఇవన్నీ ముక్కల్ని ఉడకబెట్టుకుంటున్నాను. సాంబార్కి ముందుగా ఉడకబెట్టుకుంటున్నాను. కొద్దిగా ఉప్పేసి ఉడకబెట్టుకోవాలి. ఈలోగా నేను చింతపండు రసం రెడీ చేసుకున్నాను. చూడండి, చింతపండు రసం రెడీ చేసుకున్నాను. తర్వాత ఈ చింతపండు రసంలోనే పప్పు రెడీ అయింది కదా, ఆ పప్పు కూడా కలిపేసుకున్నాను. ముక్కలు ఉడుకుతున్నాయి. ముక్కలు బాగా కొద్దిగా మెత్తగా అవ్వగానే ఈ ఇందాక చూపెట్టాను కదా పప్పు కలిపి రసంలో, ఆ రసం మొత్తం ఈ ముక్కల్లో వేసేస్తున్నాను. ముక్క ఉడికింది కదా, అందుకని ఈ చింతపండు రసము పప్పు రెండు బాగా మిక్స్ చేసుకొని ఈ ఉడికేతున్న ముక్కల్లో కలిపేసేసాను. తర్వాత దీనిలోకి సాంబార్ పౌడర్ వేస్తున్నాను. నేను ప్యాకెట్ కొని తెచ్చుకోలేదు, మేము ఇంట్లోనే తయారు చేసుకున్న సాంబార్ పౌడర్ అది. ఒక గరిటె వేసుకుంటున్నాను సాంబార్ పౌడరు. సాంబార్ పౌడర్ వేసి కొద్దిగా అటు ఇటు తిప్పుతున్నాను. అంతా కలిగి తిప్పుతూ ఉండాలి. తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను. ముక్కల్లో కొద్దిగా వేసాను కదా, ఇప్పుడు ఈ చింతపండు రసానికి తగినట్టుగా వేసుకోవాలి. దేనికి దానికి ఉప్పు వేసేసుకుంటాను. నేను పప్పుకు వేసుకున్నాను, ముక్కలకు వేసుకున్నాను. ఈ చింతపండు రసానికి కూడా వేసుకున్నాను. పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత బెల్లం వేసుకున్నాను. బెల్లం ఇష్టమన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బెల్లం మా ఇంట్లో మేము బెల్లం వేసుకుని పెట్టుకుంటాము. బెల్లం వేయకుండా సాంబారు మేము అసలు చేసుకోము. బాగా తియ్యగా ఉండాలి మాకు సాంబార్ అంటే, అందుకే నేను బెల్లం కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను. చూడండి, సాంబార్ బాగా ఉడుకుతుంది కదా, బాగా తెల్లుతుంది, మంచి వాసన వస్తుంది. కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పుతూ ఉన్నాను. కారం వేసుకోవాలి. నేను ఆల్రెడీ సాంబార్ పౌడర్లో కొద్దిగా ఉంటుంది, మన టేస్ట్ని బట్టి ఇంకొద్దిగా వేసుకోవచ్చు కారం. నేను కొద్దిగా కారం వేసుకున్నాను. అలా మొత్తం వేసేసుకొని తిప్పేసేయాలి. ఒకసారి పైకి కింద తిప్పేసుకుంటే మొత్తం కలిసిపోతుంది. అంతే అండి, సాంబార్ ఒక తెల్లిన తర్వాత దించేసుకోవడమే. చూడండి, నేను ముక్కలన్నీ బాగా ఉడికినాయి, పైకి కిందకి తిప్పుతున్నాను. తర్వాత ఒక బాణలు పెట్టుకొని నేను తిరగమాత రెడీ చేసుకుంటున్నాను. ఈ తిరగమాత కూడా బాగా వేగిన తర్వాత ఈ సాంబార్లో వేసేయాలి. చూడండి, సాంబార్లో వేసేసాను. తిరగమాత బాగుంటే తిరగమాత సాంబార్ అంత టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి. నేను ఇంగువతో తాలింపులోనే వేసేసాను. అంతే అండి, సాంబార్ రెడీ అయిపోయింది. సాంబార్ పెట్టడం చాలా ఈజీ కదా. ముక్కలు కూడా బాగా ఉడికినాయి. చూడండి, బాగా తెల్లుతున్నాయి. అంతే అండి, ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.